సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో లేకుంటే తెలంగాణ రాకపోయేదన్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో 6 అబద్దాలు 66 మోసాలు పేరుతో సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రాన్ని సోనియా ఇచ్చిందని, కాంగ్రెస్ కేసీఆర్ తెచ్చారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు ఒకసారి అధికారం ఇచ్చి ప్రజలు మోసపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలని అమలుపరచకుండా ఈరోజు ప్రజల్ని దగా చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పరిపాలన వ్యతిరేకంగా ఈరోజు నిరసన సభలు జరపడం జరుగుతుంది. ఈ నిరసన సభలు మేము మొత్తము రాష్ట్రంలో చేస్తూ ఉన్నాము. మొన్ననే నడ్డా గారు కూడా హైదరాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభలో రావడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి నిరసన సభలో చాలా పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఒక సంవత్సరం లోపలనే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఈ యొక్క ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి కావడంతో పాటు ఏది కూడా పూర్తి చేయకుండా మళ్ళీ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుదారి పట్టించి వాళ్ళ ఒక సమస్యలను గాలికి వదిలేసి